భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు. అందులో 10వదైనటువంటి కల్క్యావతారం రావలసి ఉంది. మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేసినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది. నరుడిగా పుట్టాడు, నరుడిగా పెరిగాడు, నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు. నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. నరుడిగా ప్రవర్తించిన ధర్మానుష్ఠానం చేసినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడో, ఆఖరికి తనతో ఉన్నటువంటి వేరొక ప్రాణిని ఉత్తమ లోకములకు కూడా పంపగలడు అన్న విషయాన్ని నిరూపించాడు. రాముడు అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. అందుకే మారీచుడు రాముడి గురించి చెప్తూ రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. అందుకే రాముడు జటాయువుని ఉత్తమలోకాలకి పంపిస్తూ గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు. నువ్వు ఉత్తమమైనటువంటి లోకములకు చేరుకో అన్నాడు. ఒక మనుష్యుడు వేరొక ప్రాణిని ఉత్తమ లోకాలకి ఎలా పంపగలడు అంటే సత్యేన లోకాన్ జైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు, ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు, శుశ్రూష చేత గురువులను గెలిచాడు, దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు, అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు. పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం. అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని, ఆ అవసరం లేకపోయినా సరే కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో ఒక మాట అంటారు, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్దునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు. చైత్రమాసంలో వచ్చినటువంటి రామావతారం నరుడిగా ప్రవర్తించనని నేర్పితే, వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ప్రబోధం చేసినటువంటి అవతారం. అంత గొప్ప మాసములు రెండిటిలో 2 గొప్ప అవతారాలు వచ్చాయి. ఒకటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే, ఒకటి పరమశివుని యొక్క అవతారం. ఒకటి నరుడిగా వచ్చి లోకానికి నడవడి నేర్పితే, వేరొకటి గురువుగా వచ్చి లోకానికి ఎలా ప్రవర్తించాలో, ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఉపదేశం చేసింది. అంత గొప్ప అవతారం శ్రీరామావతారం. రామాయణం లేని ఇల్లు, రామ కథ చెప్పనటువంటి తల్లి, రామనామ వైభవం తెలుసుకోనటువంటి వ్యక్తి బహుశా లోకంలో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుచేత అంటే శ్రీరామాయణం ఆదికావ్యం, మధురాతి మధురమైనటువంటి కథ. ఇన్ని మాటలు రామాయణం చదవండి, ఇన్ని మాటలు రామాయణం వినండి, ఎప్పటికప్పుడే ఒక కొత్తతనం కనిపిస్తుంది. రామాయణంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడో జరిగిన కథలా ఉండదు. రామాయణం చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతూ మాట్లాడుతున్నంత అద్భుతమైనటువంటి రచన చేశారు. శ్రీరామాయణము ఇతిహాసం.
ఇతిహాసము అంటే అది కల్పింపబడినటువంటి కథ కాదు, యథార్థమైనటువంటి గాథ. రామచంద్రమూర్తి యొక్క అవతారము పరమ సత్యము. లోకానికి ధర్మాన్ని నేర్పడం కోసమని రావణవధ అయిపోయిన తరువాత కూడా ఆయన అవతార పరిసమాప్తి చేయకుండా కేవలంగా 11,000 సంవత్సరములు తదనంతర కాలమునందు కూడా ఈ లోకంలో ఆయన ఉండి లోకానికి అంతటికీ కూడా ధర్మాన్ని నేర్పారు. అందుకే మీరు చూడండి, అసలు రామస్పర్శ లేనటువంటి విషయము ఉండదు. ఏదైనా వ్రాయడం మొదలు పెడితే శ్రీరామ అని వ్రాసి వ్రాయడం మొదలు పెడతాం. ఓ చంటి పిల్లవాడికి స్నానం చేయించారనుకోండి, ఆఖరణ పాత్రలో మిగిలిన నీరు కొద్దిగా చేత్తో పట్టుకుని తల్లి పిల్లవాడి చుట్టూ తిప్పి శ్రీరామ రక్ష అని పిల్లవాడికి రక్ష పెడుతుంది. పిల్లవాడికి చిన్నతనంలో రామకథ చెప్తుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నప్పుడు రామచంద్రమూర్తి అంతటి వాడి అవ్వాలరా అంటారు. లోకంలో ఎవరైనా ఒక తల్లి గొప్ప కొడుకుని కంటే కౌసల్య లాంటి తల్లివమ్మ అంటారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే దీనిది శూర్పణఖ బుద్ధిరా అంటారు. ఒకడు అహంకార గ్రస్తుడైతే వీడిది రావణ బుద్ధిరా అంటారు. కాపట్యం ఎక్కువగా ఉంటే వీడు మారీచుడు లాంటి వాడు రా అంటారు. ఎక్కువ నిద్రపోతే నువ్వు కుంభకర్ణుడుగా ఏమి అంటారు. అసలు రామాయణం సమాజం నుంచి విడదీయడానికి వీలు లేనంతగా మమేకమైపోయింది. అంత గొప్ప రామ కథ అసలు మనిషి జీవితంలో మమేకమైపోయి ఉండిపోయింది. రామాయణాన్ని చదివినంత మాత్రం చేత మనిషి ఉత్థానపతనములలో ఎలా ఊంచుకోవాలో అలవాటవుతుంది. ఒక విషయాన్ని ఎలా చెయ్యాలి, వేద ప్రమాణాన్ని అనుసరించి ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు. ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు ఎలా నిలబడ్డాడు, సీతమ్మ ఎలా నిలబడగలిగింది అన్నది గుర్తు తెచ్చుకుంటే మనం పొందిన కష్టం కష్టమా అనిపిస్తుంది. మనుష్యులు పొందేటటువంటి కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకపోవడం. మా తల్లి సీతమ్మ తాను అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకుండా అన్ని రోజులు రావణాసురుడి యొక్క లంకాపట్టణంలో బాధపడింది. ఆ తల్లి పడిన బాధ కన్నా నేను పొందేటటువంటి బాధలు ఏ పాటి అన్న భావన కలిగిన నాడు మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడడానికి కావలసినటువంటి ప్రజ్ఞ సముపార్జించుకుంటాడు. అందుకే రామాయణం అసలు మనిషి జీవితం నుంచి వేరు చెయ్యడానికి వీలు లేని రీతిలో మమేకమైంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీరామాయణం మీరు చదువుతూ ఉండగా ఎన్ని మాటలు చదువుతున్నా మీకు కొత్త కొత్త విషయాలు అందులోంచి గోచరిస్తూనే ఉంటాయి. ఎన్ని మాటలు రామాయణం వినండి, విన్న కథే కదా అనిపించదు. ఎన్ని మాటలు రామాయణం చూడండి, చూసిన కథే కదా అనిపించదు. అందుకే ఎందరో కవులు వ్రాసిన రామాయణాన్నే వ్రాశారు, ఎందరో గాయకులు ఆ రామకథనే పాట పాడారు, ఎందరో ఆ రామకోటే వ్రాశారు, ఎందరో ఆ రామచంద్రమూర్తి పాదాలే పట్టారు.